ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ వీడియోలోని టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. అన్ని రంగాలకు సంబంధించిన వార్తల్ని మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. ఈ యాప్ ద్వారా మనం మనీని కూడా జనరేట్ చేసుకోవచ్చు. మనం ఎర్న్ చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా మనకు పేటిఎం ద్వారా విత్డ్రా అవుతుంది. సో తప్పకుండా ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఏపీ టెట్ సంబంధించి మనకు ఎగ్జామ్ పేపర్ అంతేకాకుండా ఆన్సర్ కీ కూడా రిలీజ్ చేశారు. అయితే మీరు కనుక ఎగ్జామ్ పేపర్ని ఆన్సర్ కీని కూడా గమనించినట్లయితే కొన్ని మిస్టేక్స్ అయితే మీరు గమనించవచ్చు. సో ఈరోజు మనకు ఈ యొక్క వీడియోలో 3 క్వశ్చన్స్ గురించి నేను డిస్కషన్ చేస్తాను. సో వీటి వల్ల మీకు ఖచ్చితంగా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఇదైతే అందరికీ యాడ్ అవ్వదు. సో ఎవరైతే ఈ యొక్క క్వశ్చన్ అనేది ఏ సెషన్లో అయితే రాశారో వారికి మాత్రం వర్తిస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు 21వ తారీఖున అంటే ఫిబ్రవరి 21వ తారీఖున మార్నింగ్ సెషన్లో పేపర్ 1 ఎవరైతే రాశారో వారికి సంబంధించింది. మీకు 128వ క్వశ్చన్ చూసినట్లయితే మనకు క్రింది వాటిలో గోదావరి నదిపై నిర్మించబడ్డ ఆనకట్లని క్వశ్చన్ ఉంటుంది. అక్కడ కనుక మీరు ఆప్షన్స్ గమనించినట్లయితే 2 ఆప్షన్లు బిగా ఇచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, మనకు 2 ఆప్షన్లు బిగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు సి అనేది లేదు. ఆన్సర్ కూడా మనం చూసినట్లయితే 4th ఆన్సర్ ఇచ్చాడు. ఏ కామ బి మరియు డి అని ఇచ్చాడు. సో ఇక్కడ బి అనేది దేనికి సంబంధించి అనేది స్పష్టత అయితే లేదు. సో ఖచ్చితంగా ఈ యొక్క క్వశ్చన్కి మీకు మార్క్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ యొక్క విషయాన్ని మీరు గమనించుకోండి. ఎవరైతే ఫిబ్రవరి 21వ తారీఖున మార్నింగ్ సెషన్ ఎవరైతే రాశారో సో ఇది వారికి మాత్రమే సంబంధించింది. మీరు ఈ యొక్క క్వశ్చన్లో 2 బీలు ఇవ్వడం అయితే జరిగింది. మీరు మీకు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఈ యొక్క ప్రశ్నకి 4th ఆప్షన్ అనేది సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఏ కామ బి మరియు డి అని ఇచ్చాడు. అయితే ఇక్కడ 2 బీలు ఉన్నాయి కాబట్టి మనకు ఇందులో దేనికి సంబంధించి తెలియదు కాబట్టి తప్పకుండా దానికి మార్క్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకు ఈ యొక్క 2వ క్వశ్చన్ చూసినట్లయితే ఇది 23వ తారీఖు అంటే ఫిబ్రవరి 23వ తారీఖు సంబంధించింది. ఆఫ్టర్ సెషన్ అనమాట. ఫిబ్రవరి 23వ తారీఖు ఆఫ్టర్ సెషన్లో ఎవరైతే పేపర్ 1 ఎగ్జామ్ రాశారో సో వారికి 51వ క్వశ్చన్ ఏమొచ్చిందంటే చందో నియమాల ప్రకారం వచ్చేదన్ అను పదం దేనికి సంబంధించిన అడిగారు. అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే తగనం ఇచ్చాడు. యాక్చువల్గా వచ్చేదన్ అనే పదం అనేది రగణంకి సంబంధించింది. తగనం యొక్క గణాలు కనుక మనం చూసినట్లయితే గణ విజయం చేసినట్లయితే మనకు వచ్చేదన్ అనే దానికి మనకు రగణంకి గురువు లఘు గురువు వస్తుంది. తగనంకి మనకు గురువు లఘు అనేది రావడం జరుగుతుంది. సో మనకు సరైన సమాధానం రగణం. అయితే ఆప్షన్స్లో రగణం అయితే ఇవ్వలేదు. సో ఈ యొక్క మిస్టేక్ వల్ల కూడా మనకు మార్క్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా మనకు 23వ తారీఖు ఆఫ్టర్ సెషన్ వారితే వీరికి 100వ ప్రశ్న కనుక గమనించినట్లయితే మనకు x² అని ఇచ్చాడు. సో దాని యొక్క సరైన సమాధానం ఏంటంటే 4th ఆప్షన్ x⁴ అనమాట. బట్ ఇచ్చిన సమాధానం ఏంటంటే 3వ ఆప్షన్ ఇచ్చి x⁴ అని ఇచ్చాడు. సో అది తప్పు సమాధానం. సో ఈ యొక్క విషయాన్ని మీరు గమనించవచ్చు. మీరు కీలో కూడా చూడండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు 21వ తారీఖున మార్నింగ్ సెషన్లో వారికి ఒక క్వశ్చన్ అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 23వ తారీఖున ఆఫ్టర్ సెషన్లో 2 మిస్టేక్స్ అయితే కనిపించడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇంకా అవి సరైనవి కావా అని చెప్పి ఇంకా నిర్ధారణ అయితే చేయాల్సి ఉంది. ఇంకా చాలా పేపర్స్ అయితే ఇంకా మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఒక్కొక్కటిగా మీకు తప్పని తెలిసిన వెంటనే మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క విషయాన్ని గమనించి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తప్పకుండా మీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తప్పకుండా మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వారికి తెలియజేయండి. వీటిని మనం ఏ విధంగా యాడ్ చేయాలంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో కంప్లైంట్ ఉంది అనమాట. సో మనం ఒక కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. సో తప్పకుండా దాన్ని కూడా ఏ విధంగా చేయాలని చెప్తాను. సో ఇంకా మిస్టేక్స్ ఏమైనా ఉంటే దయచేసి ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ తరపున అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ నైట్ టు ఆల్.